మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ ఎలా ఉంది? నాకైతే చాలా బోరింగ్‌గా అనిపించింది. యాక్చువల్లీ ఈ వీక్ నుంచి ఓటింగ్ స్టార్ట్ చేశారని అన్నారు కదా! ఓటింగ్ మీద చాలామందికి క్లారిటీ అనేది లేదు. ఏంటంటే మేము వేసిన ఓట్లతోనే ఇప్పటి నుంచి ఎలిమినేషన్ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి. అలాగే ఏమీ కాదండి. ఇప్పుడు ఓటింగ్ అనేది ఫైనల్ డే విన్నర్ కోసం అయితే ఉపయోగపడుతుంది. అంతేగాని ఎవ్రీ వీక్ ఎలిమినేషన్ అవుతుంది కదా! ఆ ఎలిమినేషన్ మాత్రము జడ్జెస్ ఇచ్చే బాండ్ క్రెడిట్స్ మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకొచ్చే టోటల్ క్రెడిట్స్ ఉంటాయి కదా! బాండ్ క్రెడిట్స్ వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పారంటే బాండ్ క్రెడిట్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అని చెప్పి అన్నారు. అంటే ఎవ్రీ వీక్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ ఈ దీంట్లోనే ఎవరికి లీస్ట్ వస్తుందో వాళ్ళే ఎలిమినేట్ అవుతారు. అంతే తప్ప మనం ఓట్ చేసినప్పుడు ఎవరికి తక్కువ ఓట్స్ ఉంటాయో వాళ్ళని ఎలిమినేట్ అయితే చేయరు. ఎవ్రీ వీక్ మాత్రము లాస్ట్ ఫైనల్ విన్నర్‌ని మాత్రం మనం వేసే ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి మనం వేసే ఓట్లు ఆ ఫైనల్ ఓటింగ్ దాకా ఉపయోగపడుతుందన్నమాట. మీరు అనొచ్చు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఆల్రెడీ అయిపోయింది కదా అని. అయిపోయింది కానీ ఒక ఎపిసోడ్ మాత్రం ఉంచారు. అంటే లాస్ట్ ఫైనల్ విన్నర్ ఎవరో తెలుసుకోవాలనే విధంగా ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రం ఉంచారు. అందుకనే ఇప్పుడు ఓటింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం ఓట్ వేస్తూ ఉంటాం కదా! వాళ్ళు ఆల్రెడీ అవన్నీ రికార్డ్ చేసుకొని మనకు పెడుతున్నారు. కానీ ఒక 1 వీక్‌ది మాత్రం పెండింగ్ పెట్టారనమాట. ఇప్పుడు మనం ఓట్లని వేస్తుంటాం కదా! ఆ ఓట్లలో ఎవరికి హైయెస్ట్ వస్తుందో వాళ్ళని విన్నర్ అయితే చేయడం జరుగుతుంది. మరి ఈ మరి మీరు అనుకోవచ్చు ఒకవేళ ఓటింగ్ దాంట్లో చూసారంటే ఎవరిదంటే వీళ్ళకి కూడా వచ్చింది. శాండ్రా మహేష్ వాళ్ళది కూడా దాంట్లో వస్తుంది. మీరు ఒకసారి చూడండి ఓపెన్ చేసి. శాండ్రా మహేష్ వాళ్ళు కూడా ఎందుకు వచ్చింది అని చాలామందికి డౌట్ రావచ్చు. ఎందుకంటే వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారనమాట. అంటే 1 ఆర్ 2 వీక్స్‌లో వాళ్ళు ఎంట్రీ అనేది ఉంటుంది. అందుకనే ఓటింగ్ లిస్ట్‌లో వాళ్ళది కూడా పేరు పెట్టేస్తున్నట్టు. ఎందుకంటే ఒకేసారి అవుతుందని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ ముందు నుంచి ఫాలో అయ్యారనుకోండి. శాండ్రా మహేష్‌ని చూసి ఉంటారు కదా! వాళ్ళు కూడా వేస్తే వేస్తారు. కొంతమంది వేయకుండా వాళ్ళు ఎప్పుడు ఎంట్రీ అవుతారో అప్పటి నుంచి వేయొచ్చు. అసలు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఇంత రీచ్ అవుతుందా? అందరూ ఓటు వేస్తున్నారా లేదా అని చెప్పేసి అనుకోవచ్చు. నాకు తెలిసినంత మటుకు చాలా ఎక్కువ మంది అయితే చూడట్లేదు. కానీ కొంతమంది ఫాలో అవుతున్నారు. ఫాలో అయిన వాళ్ళే ఓట్లు వేస్తారు కదా! అందుకని ఇప్పుడు ఓటింగ్ స్టార్ట్ అయింది కనుక కొంచెం ఫాలో చేయడం కూడా ఎక్కువ మంది అవ్వచ్చన్నమాట. ఇంకా అది తెలీదు మనకి. మెయిన్ ఇప్పుడు ఏంటైంది? ఈ ఈ ఎపిసోడ్ ఏంటంటే లవ్ గురు ఒక్కొక్కరిని డిస్కస్ చేసిన ఒక్కొక్క కపుల్ని పిలిపించి మీ పార్ట్నర్ గురించి మంచో చెడో చెప్పమని అనుకోండి. కాన్ఫిడెన్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ అన్ని వాటి గురించి అందులో గేమ్‌లో ఉన్నారు. గేమ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా 10 ఆఫ్ 10 ఇచ్చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ 10 ఆఫ్ 10 ఇచ్చేసారు. దాని గురించి అంతగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అందరూ ఇస్తారు. లోపల ఎన్ని ఉన్నా బయట మాత్రం అది చూపిస్తూనే ఉంటారు. దాని ప్రకారం మనం బేస్ అయ్యి వాళ్ళు బెస్ట్ కపుల్ అని చెప్పి కాదు అని చెప్పేసి మనమైతే చెప్పలేము. ఎందుకంటే ప్రతి వాళ్ళతోనే ఉంటుంది. కమ్యూనికేషన్‌లో కూడా కొంతమంది 10 ఆఫ్ 10 ఇచ్చేసారంటే ఎలా పాసిబుల్ చెప్పండి? అసలు కమ్యూనికేషన్ అంతా 100% కరెక్ట్‌గా ఉన్నది అని అంటే అసలు గొడవలే రావు. గొడవలు లేకుండా ఉన్న కపుల్లు ఎవ్వరైనా ఉన్నారు. కొంచెమైనా ఆర్గ్యూ లేకుండా కొంచెమైనా మిస్‌కమ్యూనికేషన్ ఉన్నది కదా! ప్రతి ఆట అయిపోయిన తర్వాత వాళ్ళ మధ్య ఓడిపోయామంటే నువ్వు అలా చేయలేదు, నువ్వు ఇలా చేయలేదు అని డిస్కషన్ అయితే ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా కమ్యూనికేషన్‌లో 100 ఇచ్చేసుకుంటే అది తప్పని చెప్పేసి మనకున్నవాళ్ళు మనకే అనిపిస్తూ ఉంటుంది. అది దాన్ని బేస్డ్ అయితే బాండ్ క్రెడిట్స్ అయితే ఉండవు. జస్ట్ చూపించారని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పుడు తర్వాత ఫస్ట్ ఏమైందనంటే ఇప్పుడు గెలిచిందెవరు? సంజయ్ బిట్టు ఎలిమినేట్ అయిపోయారు కదా! గెలిచింది సిద్ధు అండ్ సోనియా గెలిచారు కదా! వాళ్ళకేంటంటే రాజా అండ్ రాణి ఇచ్చారు. వాళ్ళకి సర్వెంట్స్ ఎవరైనా ఎన్నుకోవాలి. సర్వెంట్స్ ఎన్నుకోవాలన్న వెంటనే మైండ్‌లోకి ఎవరొచ్చారు? నటరాజ్ మాస్టర్ అండ్ నీతూనే ఎన్నుకుంటారు. ఎందుకంటే వాళ్ళు జడ్జెస్ అన్నారు. ఒకసారి పెట్టుకుంటే వాళ్ళు ఎలా చేస్తారో తెలుస్తుందని చెప్పేసి. అందుకని చెప్పేసి. నటరాజ్ మాస్టర్ నేను నీతూనే కదా ఎన్నుకుంటారు ఎవరైనా సరే అని. ఎందుకంటే జడ్జెస్ చెప్పారు వీళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే వీళ్ళు ఎలా చేస్తారో ఏంటో అని. వీళ్ళలో ఉన్న మైనస్ అయినా ప్లస్ అయినా తెలుస్తుందని అన్నారు కనుక ఆటోమేటికల్లీ ఎవరిని నటరాజ్ మాస్టర్ నీతూనే వాళ్ళు సర్వెంట్స్‌గా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న వెంటనే నటరాజ్ మాస్టర్ వెంటనే దిగిపోయారు ఆయన పాత్రలోకి. అనుకున్నారు ఆయన డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఎందుకంటే నీతూ మేడం ఎప్పటినుంచో అంటుంది కదా మీరు ఫన్ చేయాలని చెప్పేసి ఇంకా పూర్తిగా దాంట్లో జీవించేశారని అని అనిపించింది నాకైతే. పూర్తిగా సేవకుడి గెటప్‌లో వచ్చేసి నమస్కారం అనడము అది. ఇక్కడ ఒకటి నచ్చలేదంటే బాను వీళ్ళది. బాను కరెక్ట్‌గానే ఉంటున్నారు. జాను కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతుందని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎవరు సోనియా ఏమన్నది? నాకు లేచిన వెంటనే అందరి చేత నమస్కారం పెట్టమని చెప్పమని చెప్పేసి నీతూ మేడంకి నటరాజ్ మాస్టర్ చెప్పడం జరిగింది. దానికేంటంటే జాను వాళ్ళకెళ్ళి చెప్పిన వెంటనే జాను కొంచెం ఇదైపోయి ఎన్నిసార్లు చెప్పాలి అని అన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా అని చెప్పేసి. అంటే లేదు కనిపించినప్పుడల్లా చెప్తూ ఉండాలి అని చెప్పేసి అని అన్నారు. ఆ టైంలో తర్వాత ఇంకోటి ఏమన్నారంటే జానుకి మీరు ఒక్కొక్కళ్ళ దగ్గరికెళ్ళి ఒక్కొక్కళ్ళని వెళ్ళి అడగాలి. మీరు టిఫిన్ తీసుకున్నారా లేదా అని చెప్పేసి ఆయన చెప్పి ఎవరు నటరాజ్ నీతూ మాస్టరు వీళ్ళకి చెప్పారు. జాను బాని. మీరు చెప్పడం ఏంటి? మీరు సేవకులు కనుక మీరెళ్ళి చెప్పాలి అని చెప్పేసి అని అన్నది.
అని చెప్పింది కదా. ఎవరు సోనియా ఏమందంటే, లేదు ఇది హౌస్ది కనుక ఇది మీకే నేను అలాట్ చేశాను, అందరూ తిన్నారా లేదో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కోవాలి, తినకపోతే వాళ్ళకి మీరు సప్లై చేయాలి అని చెప్పింది. చెప్పిన వెంటనే ఏంటంటే, నేను కనుక్కున్నాను ఆల్రెడీ అని చెప్పేసి అని అంటున్నాను. అన్న తర్వాత ఇంకొక మాట అన్నది జాను. ఏమన్నదంటే, నెక్స్ట్ టైం మేము హై మార్కులో రావచ్చు, అంటే హైలో వస్తే రివ్యూ తీసుకుని మిమ్మల్ని సేవకులుగా పెట్టుకుంటాం అన్న ఫీలింగ్తో అనడం అయితే జరిగింది. అది నాకు నచ్చలేదు. ఎందుకంటే అందరూ స్పోర్టివ్గా తీసుకుంటే నువ్వు కూడా స్పోర్టివ్గా తీసుకుని సరేలే చేస్తే ఏమైందని చెప్పి అనుకోవాలి. ప్రియాంక చూడండి, నేను నమస్తే చెప్పమని అంటే కాళ్ళకు కూడా దండం పెడుతున్నాడు. తనకు తెలుసు, ఎందుకంటే బిగ్ బాస్లోకి ఆల్రెడీ వచ్చింది, ఇప్పుడు ఓటింగ్ అన్నారు, ఎవరితో ఎలా ఉండాలో తెలుసు, కొంచెం ఫన్ లెవెల్ మూమెంట్ అయిపోతే బాగుంటుంది కదా, ఎందుకు నెగిటివ్ అని చెప్పేసి అనుకుంది. అదే జాను అర్థం చేసుకుంటూ కొంచెం నాకు తెలిపిస్తే జానుకి యాటిట్యూడ్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే తనకు ఎవరైనా కొంచెం ఏదైనా చెప్పినా ఏం చేస్తే ఇన్సల్ట్గా ఫీల్ అవుతుందేమో అన్న ఫీలింగ్ అయితే నాకైతే వస్తున్నది. అందుకనే తను కొంచెం బాగా రియాక్ట్ అయ్యి దానికి అలా చెప్తున్నది అని చెప్పేసి అనిపిస్తుంది. బాను మాత్రం నార్మల్గానే తీసుకుంటున్నాడు క్యాజువల్గా. మళ్ళీ ఇదే నెగిటివ్ పాయింట్ పట్టుకొని మళ్ళీ తీసుకొస్తాను, నువ్వు ఫస్ట్కి రావాలని ఎలా వస్తావు, అక్కడ జడ్జెస్ ఏం చేస్తారు, మళ్ళీ నీకు బాండ్ క్రెడిట్స్ అనేది తగ్గిస్తారు. తర్వాత మళ్ళీ వీళ్ళందరూ అదే పాయింట్ వేస్తారు కదా, నేను తనకి చెప్పాను, తన మాట వినలేదు, ఓవర్ రియాక్ట్ అయిపోయిందని చెప్తారు. అది ఒక్కటి అర్థం చేసుకుంటే బాండ్ జాను. ఆడితేనే అయిపోతుంది బాండ్ క్రెడిట్స్ అంటే అలా కాదు కదా. మరి కింద సార్ నువ్వు థర్డ్లో ఉన్నావు, కానీ బాండ్ క్రెడిట్స్ వల్ల 4th 5th పొజిషన్కి వచ్చేస్తావు కదా. ఇది నెక్స్ట్ శివు దీన్ని బాగా అర్థం చేసుకుంటున్నాడు. శివు నువ్వు నూకరాజు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళిద్దరూ ఇప్పుడు మనం లాస్ట్ పొజిషన్లో ఉంటే కష్టమైతే ఎలాగైనా సరే మనం ఎలిమినేషన్ రౌండ్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉంటేనే మళ్ళీ జడ్జెస్ ఇచ్చే బాండ్ క్రెడిట్స్ ప్రకారం అప్పుడు మనం 4th 5thలో వెళ్తున్నాము. అదే మనం ఆల్రెడీ 4th 5thలో ఉన్నామనంటే లీస్ట్లో కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకని చెప్పేసి వాళ్ళు దాని గురించి ప్లాన్ అది వేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు, నూకరాజు కొంచెం ఇప్పుడు సంధ్యా బ్రిట్టుకు ఓటు వేయలేదు ఎలిమినేషన్ అప్పుడు. ఎవరికి వేస్తాడు, ప్రియాంక శివకి వేస్తాడు. వేసిన తర్వాత ఇప్పుడు కూర్చొని ఏడవడం ఎందుకు నాకు అర్థం కాదు. మరి ఓటు వేయ నీకు అంత ఇష్టంగా ఉండి హౌస్లోనే ఉండాలి నువ్వు అనుకున్నప్పుడు మరి నువ్వు ఎందుకు ఓటేస్తావు ప్రియాంక అండ్ శివకి? వేయాల్సింది ఎవరికి, సంధ్యా బ్రిట్టు కదా. దాని ప్రకారం ఉండి మళ్ళీ తను టీషర్ట్ తీసుకొని తుడుచుకున్నట్టు ఇది నాకు ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, అంత నీకు అభిమానం ఉండి ఉండాలి అన్నప్పుడు తను ఆల్రెడీ ఎలిమినేషన్ రౌండ్లో లీస్ట్లో సెకండ్ లిస్ట్లో ఉన్నప్పుడు మనం తనకి ఓటేసి ఉంచాల్సింది కదా. అలా కాకుండా వీళ్ళకి ఓటేసి మళ్ళీ ఏడవడం అనేది నాకైతే నచ్చలేదు. మరి మీరు ఎంతమందికి నచ్చలేదు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ విషయం అయితే నాకు నచ్చదు. తర్వాత ఇవి పవన్కి ఏమైందో, కళ్యాణ్కి ఏమైందో అర్థం కావట్లేదు, చాలా డల్గా ఉంటాడు. తర్వాత ఏమంటాడంటే, నేను థర్డ్ పొజిషన్లో ఉన్నా, జడ్జెస్ నాకు బాండ్ క్రెడిట్స్ ఇవ్వలేకపోవడం వల్ల నేను కిందకు వస్తున్నానని చెప్పి. కిందకు వస్తున్నానంటే నీకు కావాలని ఇవ్వలేదు కదా. ఫస్ట్ వీక్, ఈ వీక్ కాకుండా ముందు వారం ఎందుకు ఇవ్వలేదంటే తను సంధ్యతో ఆ విధంగా రూడ్గా ప్రవర్తించాడని చెప్పి బాండ్ క్రెడిట్స్ తగ్గించడం జరిగింది. నువ్వు ఆటలు బాగా ఆడేవు, ఫస్ట్ పొజిషన్కి వెళ్ళావు, బట్ జడ్జెస్ ఇచ్చే బాండ్ క్రెడిట్స్ వల్ల నీ పొజిషన్ అనేది తగ్గిపోయింది. ఈ వీక్ ఏం చేస్తావు, జడ్జెస్ ఆ విధంగా అన్నారు, అగ్రెసివ్నెస్ అవుతున్నావు, తగ్గించుకోమని చెప్పారు, అస్సలు మాట్లాడకుండానే ఉన్నాడా లేదా అన్నట్టుగానే అదో మూడ్లోకి వెళ్ళిపోయి ఉన్నాడు. మరి ఇది కూడా తప్పే కదా. మరి ఈ విధంగా ఉండడం నువ్వు కనిపించలేదని చెప్పి ఇప్పుడు నీకు బాండ్ క్రెడిట్స్ ఇవ్వరు. అది అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు వీళ్ళందరినీ ఏమడుగుతున్నాడు, నేను ఆట ఆడుతున్నాను, ఆటలో నేను ఫస్ట్ సెకండ్లో ఉంటున్నాను, గ్రూప్గా ఉన్న విషయం తగ్గితే నేను ఇండివిజువల్గా ఆడిందని ఫస్ట్లో వస్తున్నాను, కానీ నాకు జడ్జెస్ ఇవ్వటం లేదు బాండ్ క్రెడిట్స్ అదే అన్నాడు. ఇప్పుడు ఇదే మైనస్ పాయింట్ తినే తెచ్చిపెట్టుకున్నాడు. ఇప్పుడు అంజలి పవన్కి ఏమడుగుతాడు, నేను ఎలా ఉండాలి, ఎందుకంటే తనతో ఉంటే తనతోనే ఉన్నానంటారు, హౌస్లో ఉన్న వాళ్ళని ఉండలేదంటారు, హౌస్ వాళ్ళతో ఉంటే వసంతతో లేదు అని అంటారు. అసలు ఎలా ఉండాలి, ఎలా ఏంటి అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏ విధంగా నెగిటివ్గా మాట్లాడుతున్నారు అంటే, జడ్జెస్ బాండ్ క్రెడిట్స్ తగ్గడం వల్ల తనకి పొజిషన్ తగ్గుతుంది అని చెప్పేసి. తర్వాత ఏమో నేను ఉంటే ఫస్ట్లోనే ఉండాలి. ఫస్ట్లో ఉండాలంటే ఎలా అవుతుంది, జడ్జెస్ మెంటాలిటీ మీరు అబ్జర్వ్ చేస్తారా, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ ఒకసారి రాజు రాణి ప్యారడైస్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు ప్యారడైస్కి పంపించాలని ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్నారనుకోండి, సెకండ్ పొజిషన్లో ఎవరు ప్యారడైస్కి వెళ్ళలేదో వాళ్ళని ఫస్ట్ పొజిషన్ తెచ్చి వాళ్ళు ప్యారడైస్కి పంపించాలనుకుంటారు. అంతేగాని ఎప్పుడూ ప్యారడైస్కి వెళ్ళి ఉన్న వాళ్ళని మళ్ళీ వాళ్ళని సెలెక్ట్ చేయరు కదా. మరీ మంచిగా ఉండి ఆ వీక్ అంతా నీకు మంచి పాయింట్స్ వచ్చి ఆ వీక్ అంతా నువ్వు చక్కగా ఉండి ఎక్కడ నెగిటివ్ పాయింట్ లేకపోతే ఆ ఛాన్సెస్ అనే ఉంటాయి. ఈ కళ్యాణ్ తనంతటనే నెగిటివ్ పాయింట్స్ ఇచ్చేస్తున్నాడు జడ్జికి. అటువంటిప్పుడు అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీరేమంటారు, కళ్యాణ్ ఈ విధంగా చేయడం కరెక్టా కాదా అని చెప్పేసి కామెంట్ చేయండి. తర్వాత ఇంకా ప్రతి వాళ్ళు లవ్ గురించి చెప్పారు కదా, మీకు నచ్చిన వాళ్ళకి పాయింట్స్ పెట్టండి అంటే ఆల్మోస్ట్ అందరూ ఏం చేశారో 10/10 ఇచ్చేస్తారు. కొంతమంది 8, 9, 7 ఇలాగైతే ఇచ్చుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళందరూ అలాగే ఉన్నారు. అది ఇంపాసిబుల్. నార్మల్ ఎవరైనా వాళ్ళ కప్పుల కోసం తక్కువ చూపించుకోరు కదా, ఎక్కువ చూపించుకుంటారు. అదేవిధంగా చాలామంది అన్ని రకాలుగానే ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మళ్ళీ జాను బానుకు మధ్య అవుతుంది.
జాను కమ్యూనికేషన్కి జాను ఏం చేస్తా అన్నిటికీ 10 out of 10 ఇచ్చింది. బాను ఏంటంటే 9, 8 అలా ఇచ్చాడు. మళ్ళీ దాని గురించి మళ్ళీ బాధపడిపోతూ జాను ఏడవడం అయితే జరిగింది. అంత ఏడవలసిన అవసరం ఏమున్నది? కరెక్టే కదా, తను ఇచ్చింది కూడా బాను ఇచ్చింది కరెక్టే అనిపిస్తుంది. జాను ఇచ్చింది కొంచెం తప్పని నాకు అనిపిస్తుంది. మీరే అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోండి. ప్లీజ్ లైక్ చేయండి, మనం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు ఏమైనా హైప్ బటన్ వస్తే హైప్ని కూడా క్లిక్ చేయండి. కొంచెం పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. అంటే నాకు కాదు, యూట్యూబ్ ఏంటంటే రీచ్ పెంచుతుంది అంతే, అంతకంటే ఏం లేదు. ఓకే, బై బై, సీ యూ.